వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. మరొకసారి మంచి వాగ్దానాన్ని, సామెతల గ్రంథం కనుక మంచి ప్రమాణాన్ని సొలొమోను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో వెలుగు అనేది నీతికి, మంచితనానికి, దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. చీకటి అనేది పాపానికి, శాపానికి, దేవునికి దూరంగా ఉన్న పరిస్థితులకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. 4 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందండి. మొదటిది లైట్ ఆఫ్ రైచస్, నీతిమంతుల వెలుగు. అందుకే దేవుని వాక్యంలో నీతిమంతుల వెలుగు తేజరిల్లును అని రాయబడతా వచ్చింది. నీతిమంతులు దేవుని నీతిని బట్టి, రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటం వలన వారి వెలుగు దేవుని వలె ప్రకాశమానంగా ఉంటుంది. దేవునితో పాటు 40 దినాలు మోషే దేవుని సన్నిధిలో సహవాసం చేసి ఆయన కొండ దిగి వచ్చినప్పుడు దేవుని సన్నిధి నుండి వచ్చిన ఆ ప్రకాశమానం ఆయన ముఖంలో కూడా ఇతరులు చూడగలిగారు. దేవునితో ఉన్నప్పుడు నీతిమంతుల ముఖము ప్రకాశించినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. లైట్ హౌస్ అది సముద్ర తీరాన ఉండి అనేక వాడలు ప్రమాదానికి గురి కాకుండా ఒడ్డుకి చేర్చినట్లుగా మనం కూడా లోకంలో అనేక ప్రమాదాల్లో ఉన్న వారిని దేవుని దగ్గర నడిపించడానికి దేవుడు వెలుగుగా, ప్రకాశమానంగా మనల్ని ఉంచాడు. యేసుక్రీస్తు చెప్పినట్లుగా కొండ మీద కట్టబడిన పట్టణం ప్రకాశమానంగా అందరికి కనిపించినట్లుగా మనం కూడా వక్ర జనముల మధ్య ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లైఫ్ స్టైల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థత జీవన శైలి అవ్వాలి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నీతిమంతులంగా జీవించటం అని అంటే ప్రతిదినము అది మన జీవితాల్లో కనిపించాలి. ఒకరోజు నీతిమంతులుగా కనిపించి మళ్ళీ జీవితంలో ఎప్పుడూ నీతిమంతులుగా కనిపించకపోతే అది ప్రయోజనం కానే కాదు. అందుకే అనేక పర్యాయాలు దేవుని వాక్యములో బబులోను సంస్థానంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలాగా, అంత మాత్రమే కాదు, పోతీఫర్ ఇంట్లో యోసేపు దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించారు. అందును బట్టి దేవునికి మహిమ కలిగింది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ల్యాంప్ ఆఫ్ విక్కెడ్, భక్తిహీనుల దీపము. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వచనంలో భక్తిహీనుల దీపము ఆరిపోవును. దీపము అంటే వెలుగుంది అని కూడా మనకు కనిపిస్తూ ఉంది, కానీ భక్తిహీనుల వెలుగు తాత్కాలికము. ఉదాహరణకి ఈరోజు బాణసంచ వేసే మనం ఆలోచన చేస్తే అది కూడా కాలుతుంది, ప్రకాశమానంగా కనిపించిద్ది, కానీ కొద్ది నిమిషాల్లోనే అది ఆగిపోతుంది. భక్తిహీనుల విజయం అలాగుంటుంది. సౌలు అనే మొట్టమొదటి రాజు మంచి ప్రకాశమానంగా వెలిగాడు, కానీ కొద్ది కాలానికి ఆరిపోయిన జీవితాన్ని మనం చూడొచ్చు. 4 విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లాంగివిటీ ఆఫ్ రైచియస్నెస్, నీతి యొక్క దీర్ఘాయువు. మనం నీతిమంతులంగా జీవిస్తున్నప్పుడు కాంతి ప్రకాశమానంగా కనిపిస్తూ ఉంటుంది. కొవ్వొత్తి వెలుగు కొద్ది కాలమే ఉంటుంది, కానీ సూర్యుని వెలుగు ఎక్కువ కాలము, ఎక్కువ టైం ఉంటుంది. కానీ సూర్యుని వెలుగు కొన్నిసార్లు మనకు కనిపించకపోవచ్చు, ఎందుకనంటే మేఘములు అడ్డుపడినప్పుడు. అయినప్పటికీ మనము దేవుని కొరకు ప్రకాశించినప్పుడు అనేకమైన శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు నిలబడాలి. ఒక మాట, మసకబారిన మట్టి పట్టిన అద్దంలో నుండి కాంతి ప్రకాశించదు. అలాగే మన జీవితాల్లో కూడా నీతి లేకపోతే మన వెలుగు ఇతరులకు కనిపించదు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మమ్మల్ని వెలుగుగా చేసినందుకే నిన్నే స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.